కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతోనే కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరిపై ఆరోపణలున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతోనే కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరిపై ఆరోపణలున్నాయి. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతోనే కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరిపై ఆరోపణలున్నాయి. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతోనే కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరిపై ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అసలు సూసైడ్ గల ప్రధాన కారణాలేంటి? అనారోగ్యమే ఒక రీజన్ అంటారా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు శశి? గోవాలో నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఈయన మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి కొన్నాళ్ళు జైల్లో కూడా ఉన్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. చాలా కాలంగా కూడా ఆయన గోవాలోనే ఉంటున్నారు. గోవాలో ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలు అక్కడే ఉన్నాయి. సో అక్కడే ఆయనకు సంబంధించిన వ్యాపారాలు నిర్వహిస్తూ అక్కడే సొంతంగా ఇల్లు తీసుకుని అక్కడే ఉంటూ ఉన్నారు. సో ఇదే సందర్భంలో ఈ రోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే సమాచారం అందింది. ప్రధానంగా కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో కేపీ చౌదరి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో ఈ అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రస్తుతం ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. గతంలో వరలక్ష్మి టిఫిన్స్ కేసులో ఈయన అరెస్ట్ అయ్యాడు. ఈ వరలక్ష్మి టిఫిన్స్ లో డ్రగ్స్ కేసులో నిందితుడిగా కేపీ చౌదరి ఉన్నారు. ఇదే సమయంలో కేపీ చౌదరితో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యాడు. చాలా మందికి కూడా కేపీ చౌదరి డ్రగ్స్ సప్లై చేసినట్టుగా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేపీ చౌదరిని పోలీసులు విచారించారు. ఆయనకు సంబంధించినటువంటి డేటాను విశ్లేషించిన తర్వాత కొంతమంది సెలబ్రిటీలకు ఆయన డ్రగ్స్ సరఫరా చేశారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు రావడంతో గతంలో కేసు నమోదు చేసినప్పుడు కూడా పోలీసులు విచారించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే చాలా కాలంగా ఆయన సినిమాలు తీయడం లేదు. కేవలం ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలు మాత్రమే చూసుకుంటూ ఉన్నారు. అందులో ఇబ్బందులు కావచ్చు, తర్వాత నష్టాలు కావచ్చు. ఈ మధ్యకాలంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తీవ్రంగా ఎదుర్కొంటున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువైనట్టుగా తెలుస్తుంది. ఇది ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, అనారోగ్య సమస్యలు మరోవైపు. ఈ రెండు సందర్భంలో ఆయన ఒత్తిడికి లోనయ్యారు. అదే సమయంలోనే ఒత్తిడిలో భాగంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారంటూ కూడా ప్రజెంట్ ప్రాథమికంగా ఇప్పుడు తెలుస్తోంది. సో ఇదే అంశం మీద ఇంకా ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా స్పందించలేదు. కుటుంబ సభ్యులు మాట్లాడిన తర్వాత గోవాలో నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య మీద మరింత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో మొత్తానికి గతంలో డ్రగ్స్ సరఫరా చేశారంటూ కూడా 8 ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పట్టుబడి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇతను కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో కూడాను ఇతని డేటాలో ఇతని ఫోన్ లో చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించినటువంటి డేటా అప్పుడు లభ్యమైంది. సో వారందరికీ కూడా ఇతను డ్రగ్స్ సప్లై చేశాడంటూ కూడా ఆరోపణలు
వెలువెచ్చినటువంటి నేపథ్యంలో ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా గోవా వెళ్ళాడు. గోవాలోనే ఉంటూ ఉన్నాడు. అయితే కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సో అప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఆర్థికంగా చిక్కుపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టుంటూ ఈ రెండు సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.